మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క మాసంలో 11వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు కూడా, ఈ జనవరి మాసానికి సంబంధించి 11వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు కూడా ఈ వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఈ వారం మోస్ట్ ట్రాన్స్ఫర్మేషనల్ వీక్గా మనం చెప్పచ్చు. చాలా మార్పులు, చేర్పులు, కదలికలు అనేవి ఈ యొక్క మాసంలో, ప్రత్యేకించి జనవరిలో ఈ యొక్క వారంలో ఎక్కువగా ప్రతి రాశి వారికి చోటు చేసుకోబోతూ ఉన్నాయి. అది ఎలాగా మనం చూస్తే కనుక ఒకసారి 13వ తారీఖు నుంచి చూస్తే 13న శుక్రుడు మకర రాశిలోకి అడుగు పెట్టబోతున్నారు. 15వ తారీఖున రవి ఇక్కడ మకర రాశిలోకి గురువారం రోజు ఆయన అడుగు పెడుతున్నారు. 16వ తారీఖు శుక్రవారం కుజుడు కూడా మకర రాశిలోకి ఉచ్చ స్థితిలోకి అడుగు పెడుతున్నారు. 17వ తారీఖు శని కూడా 17వ తారీఖు శనివారం బుధుడు కూడా మకర రాశిలోకి అడుగు పెడుతున్నారు. సో మాసగ్రహాలన్నీ కూడా మళ్ళీ రవి, బుధ, కుజ, శుక్రులు మనకి మకర రాశికి సంబంధించిన విషయాలనే ఎక్కువగా ఎలివేట్ చేస్తూ ఉన్నాయి. సో మకర రాశికి సంబంధించి మీ రాశులకి సంబంధించి ఏ స్థానం అయిందో ఆ స్థానం మీద ఎక్కువగా కదలికలు అనేవి, వాటి ప్రభావం అనేది ఉండబోతున్న విషయం మనకి అర్థమవుతూ ఉంది. చంద్రుని యొక్క గమనం కూడా మనం చూసినట్టయితే ఇక్కడ తుల, వృశ్చిక, ధనస్సు, తుల, వృశ్చిక, ధనస్సు రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఈ యొక్క గ్రహాలు మార్పు కానీ ఈ వారంలోనే 4 మాసగ్రహాలు మకర రాశిలోకి మారడం కావచ్చు, సో ఈ చంద్రుని యొక్క గమనం కావచ్చు, వీటి ఆధారంగా ఈ వారం ద్వాదశ రాశుల వరకు రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయని చూస్తే, మిథున రాశిలో గురుడు వక్రస్థితిలో, సింహరాశిలో కేతువు, అదేవిధంగా రవి, కుజ, బుధ, శుక్రులు మకర రాశిలోను, కుంభరాశిలో రాహు, మీన రాశిలో శని సంచారంలో ఉండబోతూ ఉన్నారు. సో ఇక రాశి ఫలాల్లోకి వెళ్దాం. తులారాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. తులారాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి యోగిస్తున్న గ్రహాలు ఈ వారం చతుర్థంలో శుక్రుడు, చతుర్థంలో బుధుడు, షష్టమంలో శని, భాగ్యంలో గురుడు, లాభంలో కేతువు, మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వారికి చక్కగా యోగిస్తూ ఉంది. ఎప్పుడైతే 5 గ్రహాలు యోగించాయో తప్పకుండా ఏ వర్క్ మీద మీరు కాన్సన్ట్రేటివ్గా ముందుకెళ్తారో అది చాలా వరకు కంప్లీట్ అయ్యే ఆస్కారాలు, ఆ లక్ష్యాన్ని చేరుకునే ఆస్కారాలు చాలా ఎక్కువగా ఉంటాయి. చంద్రుని యొక్క గమనం కూడా మనం చూస్తే రాశి నుంచే చంద్రుని యొక్క సంచారం మొదలవుతుంది 1, 2, 3 స్థానాల మీదుగా. అంటే ఇక్కడ ఆది, సోమ, శుక్ర, శని, వారం ప్రారంభం 2 రోజులు, వారాంతం 2 రోజులు కూడా 4 రోజులు వీరికి అనుకూలంగా ఉంది. ముందుగా ఇక్కడ మనం చూస్తే కనుక ఇంట్రడక్షన్లోనే చెప్పుకునే విధంగా ఈ వారం ట్రాన్స్ఫర్మేషనల్ పీరియడ్గా, అంటే శుక్రుడు, రవి, కుజ, బుధులు, ఒక్కొక్క ప్లానెట్, మాసగ్రహాలన్నీ కూడా నెమ్మదిగా ఈ వారం 4th హౌస్ మీద వాటి ఇంపాక్ట్ని, ప్రభావాన్ని, వాటి యొక్క గ్రావిటీని పెంచుతూ ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా డొమెస్టికల్ మ్యాటర్స్ అనేవి ఈ వారం ఒక్కొక్కటిగా గృహపరమైన విషయాల రీత్యా, కుటుంబ సభ్యులకు సంబంధించో, ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించో, ప్రాపర్టీకి సంబంధించో ఒక్కొక్కటిగా వీటి గ్రావిటీ తులారాశి వాళ్ళకి పెరిగే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మెయిన్గా వాహనాలు నడిపే విషయంలో అయినా, కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలకు సంబంధించి అయినా, రవి, కుజులు లాంటి కొంచెం ఫైరీ ప్లానెట్స్ అర్ధాష్టమంలో ఉండటం వల్ల డొమెస్టికల్ రెస్పాన్సిబిలిటీస్ రీత్యా కొన్నిసార్లు యూ లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ ప్రొఫెషన్, మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ డొమెస్టికల్ అట్మాస్ఫియర్. ఈ రాశి నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం. వారం ప్రారంభం రాశి అధిపతి శుక్రుడు కూడా మిత్రక్షేత్రంలో చతుర్థ స్థానంలో ఉన్నాడు. శుక్రుడు, బుధుడు ఇద్దరు కూడా మిత్రక్షేత్రంలో ఉన్నారు. 2 కూడా చతుర్థ స్థానంలో అనుకూలించడం వల్ల శుక్రుడు, బుధుడు పాజిటివ్నెస్ని, రవి, కుజులు నెగిటివ్నెస్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ డొమెస్టికల్గా అయినా, మీ కంఫర్ట్ లెవెల్స్ రీచ్ అయినా, మానసిక ప్రశాంతత విషయంలో అయినా మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి తులారాశి వాళ్ళు చూడబోతూ ఉన్నారని మనకు అర్థమవుతూ ఉంది.
సో వారం ప్రారంభం అయితే రాశ్యాధిపతి శుక్రుడి యొక్క సంచారం మీకు అనుకూలంగానే ఉంది కాబట్టి ఓకే. శుక్రుడు చతుర్థ స్థానంలోనే ఉండటం వల్ల మామూలుగా శుక్రుడు ఈజ్ ఎ ప్లెజెంట్ ప్లానెట్. ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతతకి సంబంధించి, కంఫర్ట్స్కి సంబంధించి, డొమెస్టికల్ అట్మాస్ఫియర్కి సంబంధించిన విషయాల్లోనూ, కొంతవరకు గృహపరమైన విషయాల్లో కొంచెం ప్లెజెంట్నెస్గా ఉండేటట్టు చూసుకుంటూ ఉంటారు. మంగళ, బుధ, గురువారాల్లో ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. అలాగే ఆ రాశ్యాధిపతి కుజుడు కూడా 4th హౌస్లో ఉచ్చ స్థితిలో ఉంటున్నాడు యాక్చువల్గా. అప్పటికే రవి వచ్చిన్నారు చతుర్థ స్థానంలో. కాబట్టి ఇక్కడ ధనపరంగా ఫైనాన్షియల్ విషయాలు, ముఖ్యంగా డొమెస్టికల్ అట్మాస్ఫియర్ రీత్యా కొన్ని ఫైనాన్స్ పరంగా కొన్ని ఖర్చులనే ఉండే ఆస్కారాలు కానీ, కొన్ని ఇక్కడ ఈ ద్వితీయాధిపతి అయినవి ఈ కుజుడే చతుర్థ స్థాన సంచారంలో ఉంటూ ఉండటం వల్ల కొంతవరకు కుటుంబ సభ్యులకి సంబంధించో, డొమెస్టిక్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన విషయాల్లోనూ కొంచెం ఫైనాన్స్కి సంబంధించి ముడిపడి ఉండే ఆస్కారాలు మనకి మంగళ, బుధ, గురువారాల్లో కనిపిస్తూ ఉంది. అండ్ అదే విషయంగా ఇక్కడ ఎప్పుడైతే అర్ధాష్టమంలో రవి కుజుల యొక్క కంజంక్షన్ జరుగుతూ ఉందో, సో మెయిన్గా ఇక్కడ కొంతవరకు ఒక తెలియని ఎమోషన్, ఒక తెలియని ఎమోషనల్ స్ట్రెస్ అనేది ఎక్కువగా మీకు ఇక్కడ ఉండే ఆస్కారాలు క్రమంగా వారం పెరుగుతూ ఉంటాయి. కాబట్టి వాటిల్ని ఇది జస్ట్ పాసింగ్ క్లౌడ్ అని చెప్పి ఇక్కడ వస్తున్న ఈ పరిస్థితులకి సంబంధించి, అంటే ఏంటంటే ప్రొఫెషన్లో మనం కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం అంటే ఏంటంటే ఇక్కడ ఇంటికి సంబంధించిన బాధ్యతలు రీత్యా, రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు, ఏవో వస్తూ ఉంటాయి. అది ఎమోషనల్ స్ట్రెస్ కొంచెం ఎక్కువ ఉండే ఆస్కారాలు మనకి ఈ వారం నుంచి కనిపిస్తూ ఉన్నాయి నెమ్మదిగా. వారాంతానికి శుక్ర, శనివారాలు చూస్తే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. అలాగే ఆ రాశ్యాధిపతి గురుడు కూడా 9th హౌస్లో వక్ర స్థితిలో ఉన్నారు. వారాంతానికి షార్ట్ జర్నీయో, లాంగ్ జర్నీయో, సమ్ అన్ప్లానెడ్ జర్నీయో అనేది ఉండే ఆస్కారాలు కానీ, అలాగే సమ్ కమ్యూనికేషన్ రిలేటెడ్ రీత్యా కానీ ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ టైంలో హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాలకి సంబంధించి ఎక్కువ స్ట్రెస్కి లోనవటం కానీ, వాటికి సంబంధించి ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ ఉండడం కానీ, ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించిన విషయాల్లో కానీ, అలాగే ఏదైతే లైఫ్ గ్రోత్కి సంబంధించి నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్కి సంబంధించి మీరు చేసే ప్రయత్నాలకు సంబంధించి ఏవైతే ఉంటాయో అవి కూడా కొంచెం వాటికి సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం ఎఫర్ట్ అనేది ఎక్కువగా వారాంతంలో పెట్టే ఆస్కారాలు ఉన్నాయి. సో తులారాశి వాళ్ళకి ఇక్కడ మెయిన్గా ఏంటంటే బట్ అర్ధాష్టమంలో రవి కుజుల యొక్క సంచారం ప్రజెంట్ ఈ మాసగ్రహాలన్నీ 4th హౌస్లో సిచ్యువేట్ అవుతూ ఉండటం వల్ల సో డొమెస్టికల్ ఇష్యూస్ అనేది, గృహపరమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచన అనేది మీకు ఎక్కువ ఎలివేట్ అవుతూ ఉంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ రవి కుజుడు చతుర్థంలో ఉండటం, మెయిన్గా జపాకుస్మ సంకాసం, ధరణీగర్భ సంభూతం చదువుకోవటం చాలా 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 మంచిది ఈ సమయంలో. సో మిగతా గ్రహాలు ఇవి అంత నెగిటివ్ ఓట్ల, శుక్రుడు ఓకే, బుధుడు ఓకే, శని ఓకే, గురుడు కూడా ఓకే. కానీ రవి కుజులు మాత్రం ఎప్పుడైతే అర్ధాష్టమంలో ఉన్నారో సో దీనివల్ల ఒక తెలియని ఒక అగ్రెసివ్ ఎమోషన్ అనేది, ఎన్ని చూసుకోవాలి నేను అనే ఒక రకమైన ఇరిటేషన్ కూడా ఇంట్లో డెఫినెట్గా ఇలాగ అరిచే పరిస్థితులు కూడా వస్తాయి. సో కాబట్టి కొంచెం ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ని కూల్గా చూసుకోవడం, మీ మానసిక ప్రశాంతతని స్టెబిలైజ్డ్గా ఉంచుకోవడం అనేది తులారాశి వాళ్ళు మెయిన్ చేయాల్సిన పని. హైయర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి కూడా పర్వాలేదు, గురువు గారి యొక్క సంచారం అక్కడ రెట్రాగ్రేషన్లో ఉంది కాబట్టి కొంచెం స్ట్రెస్ ఉన్నప్పటికీ అనుకున్న లక్ష్యాన్ని నెమ్మదిగా మీరు సాధించే ఆస్కారాలు ఉంటాయి. కోర్టు కేసెస్కి సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం వరకు మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ వచ్చే ఆస్కారాలు ఉంటాయి. కానీ రుణ ఒత్తిళ్ల రీత్యా, ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా కొంచెం ప్రశాంతతకి సంబంధించి కొంచెం ఇబ్బంది ఉంటూ ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా రవికి, కుజుడికి ఈ 2 గ్రహాలకు కూడా ఈ యొక్క నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకోవటం ఈ వారం చాలా చాలా మంచిది తులారాశి వాళ్ళకి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.